మంత్రాలు చేతబడులను అడ్డుపెట్టుకుని గుప్త నిధులు ఉన్నాయని అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1,50,000 నగదు, 2 ఇత్తడి విగ్రహాలు, 5 సెల్ ఫోన్లతో పాటు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన అప్పాల లక్ష్మణ్ గోదావరి కనిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ పాండురాజు, వినయ్ కుమార్, రాజేష్లతో కలిసి అమాయక ప్రజలను మంత్రాలు చేతబడుల పేరుతో మోసాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. పథకాల వేరే ఆటల దగ్గర కనికట్టు విద్యలు తీసుకున్నాడు. అంటే ఇక మనం బయట చేస్తూ ఉంటారు కదా, బయట చేసుకుని డబ్బులు సంపాదించి చిన్న చిన్న డబ్బులు అయితే ఇట్లా కాదని చెప్పి దీంతో మనం భారీగా సంపాదించాలన్న ఉద్దేశంతో ఇలా చిన్నమ్మ కొడుకు పేరు పాండురాజు, ఇలా వినయ్ అంటే వాసం రాజేష్ ఉంటా సభ్యులుగా ఏర్పడ్డారు. ఈ రాజేష్ మన ప్రాంతంలో నవాపేట దానిలో ఏమైంది అంటే రామగిరి మండలంలో నవాపేట ప్రాంతంలో తిరుపతి అనగా అన్నాడు. ఈ రాజేష్ పరిచయం అలా నాన్నకు బాగాలేదు అంటే నేను మంత్రాలు చేస్తాను, దీంతో మీకు మంచిగా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు